ప్రజా యుద్ధ నౌక అయినటువంటి గద్దరన్న గారి సంస్మరణ సభ సందర్భంగా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. నా పేరు సబ్ రాజమౌళి, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడిని. మేము గద్దరన్న కోసం, ఎందుకంటే బలిగిన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, ఏ దిక్కు లేని వాళ్ళకు దిక్కుగా ఒక ఉద్యమ నాయకుడిగా మా అందరినీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిండు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ ఉండడానికి సుధా మా గద్దరన్నే కారణం. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గద్దరన్న అవార్డులు పెట్టిండు. నంది అవార్డులకు బదులు గద్దరన్న అవార్డులు పెట్టిండు. దానికి నేను సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. కాకపోతే శృతివనం అనేది గద్దరన్నది వేరే వరకు అందరికీ భూములు కేటాయిస్తాను. గద్దరన్నకి 3 సంవత్సరాలు కావస్తుంది. శృతివనం గురించి ఒకదాని గురించి అసలు ఎందుకు ఆగుతుంది, దాని వెనుక ఏం నడుస్తుంది అనేది కావాలి. ఎవరెవరికో ఇస్తాను, దానికి ఇవ్వంగా మేము వద్దంటలేం. గద్దరన్నకు బేషరతుగా మేము అనేది శృతివనం గురించి కేటాయించాలి. ఎందుకంటే మా ఈరోజు తరానికి ఒక గద్దరన్న ఆదర్శం ప్రపంచ దేశాలకి. ఎందుకంటే ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకుని ఆ రోజు రాహుల్ గాంధీతో బయలుదేరినాక దాన్నే ఈరోజు ఆదర్శం తీసుకొని ఢిల్లీలో విద్యార్థుల చేత రాజ్యాంగం చేత జాతీయ జెండా పెట్టుకొని ప్రపంచంలో కనివినే విధానంగా ఒక ఉద్యమాన్ని లేవదీసిండ్రు. ఆ ఉద్యమమే ఇవాళ గద్దరన్న ఆదర్శంగా తీసుకుని ఆ ఉద్యమం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అంటే ఆ రోజు గద్దరన్న అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి ఎన్ని విధాలుగా ఇబ్బంది పడి లాస్ట్కు తనకు గుండె స్ట్రోక్ వచ్చిన ఖమ్మంలో ఆ మీటింగ్ విజయవంతం చేసి అధికారికం తీసుకొచ్చింది గద్దరన్న. ఆ గద్దరన్నను గుర్తుంచుకున్నారు సీఎం గారు కానీ శృతివనాన్ని మేము కోరుకునేది ఏంటంటే రేపు అందరూ అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఒక శృతివనంగా టూరిజం ప్రాంతంగా నక్లిస్ రోడ్లో పెడితే బాగుంటుంది. అందరికి ఊళ్ళల్లో వచ్చే వాళ్ళంతా గద్దరన్న అంటే ఒక అభిమానం. ప్రతి ఇంట్లో నాటేసే నుంచి, వరి కోసే కాంచి, భూమి దున్నే రైతు నుంచి, కార్మికుల వరకు, ప్రతి వాళ్ళకు, విద్యార్థుల వరకు గద్దరన్న అంటే ఒక విజన్. అలాంటి వ్యక్తిది ఒక శృతివనం పెట్టి దాన్ని చేయాలని విజ్ఞప్తిని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీద గద్దరన్న గారంటే మాట, పాట, ఆట ఇవన్నీ. అయితే ఆయన చేసినటువంటి సేవ అనేది చిరస్మరణీయం అని చెప్పవచ్చు. ఆయన యొక్క ఆశయాలు ఇప్పుడున్న సమాజానికి ఎంతవరకు అవసరం అంటారు, ఏంటి? వాస్తవానికి ఈరోజు గద్దరన్న ఆశయాలు ప్రతి కుటుంబంలో అవసరం. ఇలా కొంత యూత్, చదువుకున్న యూత్ ఒక డ్రగ్స్కు అలవాటు పడతాను. ఇలా గద్దరన్న పాట, ఆట, మాట ఉంటే అటువైపు వెళ్ళరు. విచ్చలవిడిదానం. జీవితం అంటే ఏంటిదనేది గద్దరన్న పాట, ఆట, మాట చూస్తే ప్రతి మనిషి మారుతాడు. ఇలా ఎందరో మారిండ్రు, ఎన్నో విధాలు. ఇలా విచ్చలవిడిగా వాళ్ళ వయసు వాళ్ళ ఖరాబ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి, ఒక బానిస అవుతాను ఒకదానికి. అలాంటి ఏదైతే ఉన్నదో వ్యసనాలకు బానిస అయ్యే స్టూడెంట్ ఈరోజు యువత. ఆ యువత అంతా ఇలా గద్దరన్న పాట, ఆట ఇవన్నీ చూస్తే వాళ్ళంతా అటువైపు వెళ్ళారు. ఒక ఉన్నతమైన మార్గం గద్దరన్న ఈ విధి, మన కల్చర్ ఇది, మన బాట ఇది, మన పాట ఇది. ఇలా వ్యసనాలకు బానిసలా కావదు, ఇవాళ దేశానికి మార్గదర్శకం కావాలనే ఆలోచనతో గద్దరన్న మాట, పాట విన్నాక ఒక మార్పు వస్తుంది. వాళ్ళు మరో గద్దరన్న 1000 లక్షల కొద్ది తయారవుతారని నేను అంటున్నాను. అయితే ఈ సందర్భంగా గద్దర్ గారు దూరం అయిపోయి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంగా ఆయన ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? మేము ఆయన ఆశయాలు తీసుకుపోవడానికి ఒకటి, అది ముఖ్యమంత్రి గారికి మొన్న గద్దరన్న అవార్డులతో ఒక 25% అయింది. కానీ ఆ గద్దరన్న పేరుతో ప్రతి జిల్లాలో ఒక కల్చర్ విభాగాన్ని కట్టించి ఆ ప్రతి వారానికి 2 రోజులు ఆయన పాటలు, ఆయన విధి విధానాలు ఇవన్నీ తీసుకపోతే అది ముందుకు పోతుంది. ఎందుకంటే గద్దరన్న ఫోటో పెట్టి పువ్వులు వేసుడే కాదు, గద్దరన్న పాటలు, గద్దరన్న కల్చరు, గద్దరన్న ఎక్కంచెలచ్చిండు, ఇవన్నీ ఆ విజన్ తీసుకపోతే ఇటు ప్రజలకు ఒక మార్పు వస్తుంది, విధానం యూత్కు మార్పు వస్తుంది, అన్ని రకాల వాళ్ళకు ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకుపోయిన విధానం అవుతుంది. ఆయన మాటలు, పాటలు ఇవన్నీ ఒక శృతివనం లాంటి ప్రతి జిల్లాలో ఒక ఏర్పాటు చేసి అది చేసుకోవాలి. కానీ నేనేదంటే ఏదో వర్ధంతి, జయంతి రోజు పువ్వులు వేసి దండం పెట్టుకొని పోవడం కాకుండా ఆయన ఏదైతే చేసిండో, ఏ ప్రజల కోసం అయితే పోరాడిండో, ఏ కంచెలు ఎట్టించి వచ్చిండో, ఓ బ్యాంకు ఉద్యోగం నుంచి ఆయన తోటాలు ఒళ్ళో పెట్టుకొని పేద ప్రజల కోసం పాడిన ఆ హిస్టరీ అంతా తీసి ఒక విధానం చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది.